సుబ్రహ్మణ్య స్వామి గారు అని చెప్పేసి చాలా పొద్దుట లేచి మనం దండం పెట్టుకోవచ్చు, అంత సీనియర్ నాయకుడు నాయకుడు అధ్యక్ష. కానీ పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎందుకు భక్తి లేదో నాకు అర్థం కావట్లే, నమ్మకం లేదో విశ్వాసం లేదో తెలియటం లేదు. అంటే సభలో లేనటువంటి వ్యక్తి పేరు ఉచ్చరించకూడదనేటటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనకి శిక్షార్హుడు అవుతూ కూడా నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంత అపచారం చేశాడు ఆయన. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిట్ యొక్క రిపోర్టును చూసుకుని ఇక్కడ అసలైనటువంటి దొంగలు బయటికి రాలేదు, పరిపాలనా విధానంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపలేదు సిట్టు అనేటటువంటి ఆలోచనతో ఒక ఏకసభ్య కమిషన్ వేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు అధ్యక్ష. ఇది ఎంత దారుణం అండి. ఏం పోయిందబ్బా ఆయనకి? వాస్తవాలు బయటికి తీస్తే నిజంగా బాధ్యులు కాకపోతే కాదని చెప్తారు, బాధ్యులైతే బాధ్యులని చెప్తారు. దానికి కారణం ఎవరు అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రి వాడు, నేటి పులివెందుల శాసనసభ్యుడు, చాలా ఇద్దరు మిత్రులు అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసు, ఆయన పక్కన నేను చాలా రోజులు పనిచేశాను, మీరు ఉన్నారు, మనమంతా కలిసి పనిచేసాం. వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం ఏంటో కూడా నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో జరిగినటువంటి కార్యక్రమం అని మాత్రం మనం ఇక్కడ విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.